హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రాయలసీమ రుచులు. ఈరోజు మన రాయలసీమ రుచుల్లో చేయబోయే రెసిపీ కోడి పులుసు రాగి ముద్ద. దానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి, ఆయిల్, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 4 స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాల పొడి, 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. 1 మీడియం సైజ్ టొమాటో, అలాగే 1 కప్పు కొత్తిమీర. ఒక కేజీ చికెన్ని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలండి. ఇప్పుడు మసాలా పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. 4 స్పూన్లు ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. 1 ఇంచు చెక్క, 4 లవంగాలు యాడ్ చేసుకోవాలండి. 1 మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1 మీడియం సైజ్ టమాటోల్ని సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుని వాటిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కలర్ వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 మీడియం సైజ్ ఆనియన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలండి. బాగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ లేకుండా చికెన్ పీసెస్ని మాత్రమే యాడ్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని 1/2 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి. టూ స్పూన్స్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. పసుపు, ఉప్పు చికెన్ ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మూత పెట్టి చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేలాగా బాగా ఉడికించుకోవాలి. ఇలా వాటర్ అంతా మరుగుతూ చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా వచ్చేలాగా బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. మూడు స్పూన్లు కారంని యాడ్ చేసుకోవాలండి. మీరు స్పైసీ తక్కువ తినేలాగా అయితే కారంని తగ్గించుకొని యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి.
మసాలా పేస్ట్, కారం, ధనియాల పొడి చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. బాగా ఉడికేటప్పుడు 1.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ని బాగా ఉడికించుకోవాలండి. కుక్కర్ విజిల్ ఆవిరంతా పోయాక మూత తీసి బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని ఎంతో టేస్టీ కోడి పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం రాగి ముద్ద ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1 గ్లాస్ రైస్ తీసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ రైస్ తీసుకున్నానండి. వీటిని బాగా వాష్ చేసుకొని ఒక గ్లాస్ రైస్కి 5 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. ఇలా కుక్కర్ ఆవిరంతా పోయాక మూత తీసి బాగా కలుపుకోవాలి. ఒక కప్పు రాగి పిండిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. పిండి అనేది ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను రాగి పిండి ఎక్కువ తీసుకున్నానండి. బాగా కలుపుకున్నాక 3 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒక బౌల్ తీసుకొని వాటర్ తడి చేసుకొని రాగి సంగటిని యాడ్ చేసుకొని ముద్దలు ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా రాగి సంగటి కోడి పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన రాయలసీమ రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.